నవ్వుతారేటి? ఆగమ్మ కాళ్ళు గడుకొద్ది. రామారా దండం పెట్టుకో దేవుడికి, భక్తితో పెట్టుకో, కొబ్బరికాయ కూడా ఆ సిప్పులతో వల్ల ఆ డబ్బాలో డబ్బులు ఆ దండం పెట్టుకోమ్మా, ఆ బొట్టు పెట్టుకో తల్లి. పైకి వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. రా నాయన నువ్వు రా, కొట్టు కొబ్బరికాయ కొట్టు, దండం పెట్టుకో. రండి బాబు రండి, మీరు రండి. యారా చూసావా ఇడి తంతు? ఊళ్ళో అందరి దేవుడికి గుళ్ళున్నాయి, ఒక్క యమధర్మరాజుకే గుళ్ళేదు. ఆయనకి గన గుడి కట్టించిపోతే ఆగ్రహంతో ఊరు నాశనం చేస్తానని ఈడి కళ్ళ కనబడి చెప్పాడంట. అందుకని ఈడు ఊరి మీద పడి సందాలు పూసేసి ఆడి కొడుకు పెళ్లి చేసుకున్నాడరా. ఇది నిజమో మోసం నాకు అర్థం కావడం లేదురా. ఏమోరా, ఏ పుట్లో ఏ పాముందో, ఏ దేవుళ్ళో ఏ మార్తం ఉందో మనకెందుకు? కనికరించమని దండం పెట్టుకుని వెళ్ళిపోదాం. పోస్ట్. మల్లమ్మ నువ్వేనా? అవునండి. ఏటండి? పట్నం నుంచి నీకు ఉత్తరం. ఉత్తరమా? ఉత్తరం మా అయ్యకాడి నుంచి. ఏటట? చదువు. మా అయ్య రాసిండు. ఏటి నవ్వుతావు? పైకి చదువు. చదవమంటే ఏటది? ఏంది? అంతకన్నా ఏడు చదువుతాడు? ఈ సచ్చిరోడు చదువు ఆ 2 అక్షరాల కాడే ఆగిపోనాది. ఆ ముసలోడితో కూడా సారా కొట్లమ్మటి తిరిగి ఈడికి ఆ ఇద్దే అబ్బింది. చదువుకోరయ్యా అని నెత్తి నోరు బాదుకుంటే యాడిన్నడు? ఈ ముసలు సచ్చినోడు యాడిన్నిచ్చిండు? ఆ ఇద్దులో మాత్రం 2 అక్షరాలు ముందే ఉంటాడు. బాబు బాబు బళ్ళో మేటారున్నారా? ఇప్పుడే ఇంటికి వెళ్తున్నారు. ఆరిని ఇప్పుడు అడిగితే కోపగించుకుంటారేమో. ఏం కావాలి? ఈ ఉత్తరం చదివించుకోవాలా? మాస్టర్ గారే చదవాలా? ఆహా, ఎవరైనా చదువొచ్చినోళ్ళు. అయితే ఇటు ఇవ్వండి. నీకు చదవడం వచ్చా బాబు? అలా కూర్చోండి, మీకు నిలబడటం కష్టం కదా. మల్లికి మీ అయ్య రాయించుకునే ఉత్తరాలు, అల్లుడు గోరికి ఆశీర్వాదాలు, నీ అత్త కోటమ్మ తల్లికి దండాలు, నీ మామ సాంబయ్య గోరికి దండాలు. అమ్మా, మీ అమ్మ నెక్క కట్టి మల్లమ్మకి కనే నెలలొచ్చుంటాయంది. ఈ విషయం నేను ఇన్నయించుకున్నట్టే సాంబయ్య గోరికి కోటమ్మ తల్లికి అల్లుడు గోరికి ఇన్నయించు. అల్లుడు గారిచ్చిన మేక ఈనింది, 2 పిల్లలు పెట్టింది. పిల్లలు హుషారుగున్నాయి. కోడి పెట్ట గుడ్డు పెడతాంది. మీ అమ్మ సంతోషాలు చెప్పింది. రేపటాల పుణ్యమికొచ్చి నిన్ను తోలుకెళ్తాను, సల్లంగుండు మీ అయ్య. పౌర్ణమికొచ్చి మిమ్మల్ని ఊరు తీసుకెళ్తానని రాశారు. వస్తాను, పదరా. బాబు, ఏ నీకు రాయడం కూడా వచ్చా బాబు? పళ్ళ చదువుకుంటున్నాం కదా, ఏ ఉత్తరం రాయాలా? ఆహా, ఇప్పుడు వద్దులే బాబు. బాబు, బల్లో పిల్లల్ని చదివించాలంటే ఏం కావాలి బాబు? మొదట పలకా బలపం చాలు, అక్షరాలు నేర్పిస్తారు. మీ పిల్లలు ఎవరన్నారా? అయితే రేపు తీసుకుని రండి, మాస్టర్ని చూపిస్తా. అప్పుడే కాదు బాబు, ఇంకా పొట్టాలిగా, పదరా. పుడతారుగా. అమ్మా, బడికి వెళ్ళొస్తా. అమ్మా, బడికి వెళ్ళొస్తా. అమ్మా, బడికి వెళ్ళొస్తా.
కంటానికి కన్నారింటికి వెళ్ళటానికంటే ఆలోచన ఇలా నేను వెళ్ళను. వెళ్ళకుంటే ఎడగానా? నే కన్ను. కనుకుంటే ఈ కడిపెట్టి చేస్తావా పిచ్చి మళ్ళీ. పొట్టలోనే చంపేస్తా. డబ్బున్న ఆడవాళ్ళు అయితే బిడ్డకు పాలిస్తే అందం తరిగిపోద్దని, పిల్లలు ఎక్కువైతే డబ్బు తరిగిపోద్దని, సాగడం కట్టవద్దని పుట్టకుండా కడుపులోనే చంపేస్తారే. మనకేటే ఆ కర్మ. మనం మాత్రం ఎట్టా సాగుతాం? ఎట్టా సాగుతావా? 6 ఎకరాల కాటిలో ఎన్నో జీవితాలు కాలిపోతుంటాయి. ఆ తెలుగుల్లో మన కోళ్ళు హాయిగా ఎదిగిపోతారే. మరేం భయలేదు కానీ. నా బిడ్డ బతుకట్టొద్దు. మరట్టా చదవాలా? బతుకు తెరువు ఏటైనా నీతిగా బతకాల. దానికి నన్నేడు చేయమంటావు? పుట్టినోని చదివిస్తానంటేనే కంట. అంటే ఆడిని బడికంపి చదివించాలా. సరే అట్టాగే నీటం. పొట్టు.